నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూలగొట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసి అదే స్థానంలో నూతన శిలాఫలకాలను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉడవీకినంత మాత్రాన పేరు మాత్రం మర్చిపోలేరు. మళ్ళీ ఆ శిలాఫలకాలు ఎక్కడెక్కడైతే ఉడవీకేసిరో ఆ శిలాఫలకాలు మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా రైతు కొనుగోలు సంతలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ క్యాంప్ ఆఫీసు ఓపెన్ చేసినట్టే చేసి ఇక 2 నెలల వరకు ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి నేను బయటకు వెళ్ళాను అన్నాడు. 2 నెలలు కాదు, 2 రోజులు కాకముందు వెళ్ళిపోయాడు. అభివృద్ధి చేయలేని ఆయన అంటే దాన్ని అరాచక పాలన చేస్తా ఉన్నారు. ఏం చేయిందే ఈడ మా వాళ్ళు తోరణాలు కట్టుకుంటారు. ఈ మునుగోళ్ళ తోరణాలు పత్రికా మిత్రులంతా చూసిరు, ఈ షాపులంతా చూసిరు. తోరణాలు ఎందుకు తెంపేపించినావు? పోలీసు వాడిని పెట్టి విలేజ్ సెక్రటరీకి పెట్టి చెప్పి తోరణాలు అన్ని తీసేపించాం. తోరణాలు తీసేపిస్తా అవుతుందా? నీ వల్ల అవుతుందా? గులాబీ జెండాను, గులాబీ కండువాను, గులాబీ రంగును మాయం చేస్తానికి నువ్వు మాయమైపోతావు తప్ప ఈ గులాబీ కండువా, గులాబీ జెండా, గులాబీ రంగు ఎన్నడికి మాయమైపోదు.